దేవుడు పెళ్ళే చేసుకోలేదు, మరి ఆ మనుషులు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు? దేవుడు ఏంటంటే ఆయన అబ్రహాంకి ఎంతమంది పెళ్ళాలి సార్? అబ్రహాము, శారా, తర్వాత హాగరు, తర్వాత కెతురా అని చెప్పేసి వీళ్ళని చేసుకుంటాడు. సారా తర్వాత వచ్చిన ఆవిడెవరు? కెతురా. ఎక్కడి నుంచి వచ్చిందామా? ఎక్కడి నుంచి వచ్చేది? పెళ్లి కాకుండానే అబ్రహాంకి డైరెక్ట్ పెళ్ళమా ఇంకొకరు పెళ్ళమా? భార్య చనిపోయిన తర్వాత, శారా చనిపోయిన తర్వాత కెతురాని పెళ్లి చేసుకుంటాడు. ఎవరు సార్ అమ్మా? ఎవరైంది అమ్మా? వీళ్ళ సారా వాళ్ళ సిస్టరా ఎవరు? కాదు, ఆవిడ వేరే, చుట్టాలలో చేసుకున్నా ఆవిడ వేరే. మూడో ఆవిడ ఎవరు? మూడో ఆవిడ కెతురా అని చెబుతుంది. హాగరు అనేటువంటి ఆవిడ ఆవిడ ఉన్నప్పుడు థర్డ్ ఆవిడ వచ్చింది. హాగరు అనేటువంటి ఆవిడ లేదు సార్, ఫస్ట్ ఆవిడ సారా చనిపోయినప్పుడు మీరు రాజ్యాంగబద్ధంగా మాట్లాడారు, లేఖనాల ప్రకారంగా మాట్లాడి. రాజ్యాంగం ఏంటి? ఒక పిల్ల ఉన్నప్పుడు ఇంకో దాన్ని చేసుకోవద్దు, లేదు ఒక పిల్ల ఉన్నప్పుడు ఇంకొకరితో సెక్స్ చేయడం తప్పు. ఇదంతా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అనొచ్చు. మరి బైబిల్లో యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మరి నీ భార్య ఉన్నగా నువ్వు భార్యను విడిచిపెట్టి ఇంకో. నేను అదే అన్నా సార్, మనుషులు ఆలోచించే విధానంలో సెక్స్ తప్పు, అది రాజ్యాంగం తెలిసినటువంటి మానవ సెక్స్ తప్పు అనేది చెప్తున్నారు. నీ జీవిత భాగస్వామితో చేసే తప్పు కాదు, నువ్వు వ్యభిచారం చేస్తే తప్పు అది.